దొంగ రాస్కల్, నా పర్సునే కొట్టాలని చూస్తావా? నేను దొంగను కాదండి, డిజైన్ బాగుందని చూస్తున్నాను. డిజైన్ బాగుందా? అవునండి. డిజైన్ బాగుందా? డిజైన్ బాగుందా? అతని పర్స్ కూడా కొట్టేసింది నువ్వే కదా? కాదండి. చెప్పు, నువ్వే కదా? చూడటానికి జెంటిల్మెన్ లాగా ఉన్నావు, నువ్వు దొంగవా సచ్చినోడా? తీరా పర్స్ తీ. సారీ అండి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. పోరా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఇందాక ఆ పర్స్ పోగొట్టుకున్న వ్యక్తి వస్తే అతనికి ఇచ్చేసేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అవును, అతనే దొంగ అని నువ్వెలా కనిపెట్టావు? అతి సర్వత్ర వజ్రయాత్ అని ఒక మాట ఉంది. జనరల్ గా మనం హోటల్ కి వెళ్తే ఏం చూడాలి? మెనూ చూడాలి. కానీ వాడేం చూస్తున్నాడు? న్యూస్ పేపర్ చూస్తున్నాడు. ఏదో పబ్లిక్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్టుగా సీరియస్ గా చదివేస్తున్నాడు. సో నాకప్పుడే డౌట్ వచ్చింది, ఏదో తేడాగా ఉంది అని. అనుకోగానే అతను పర్స్ పోయింది. అప్పుడు అందరికంటే ముందు అతనే ఎక్కువ రియాక్ట్ అయ్యాడు. అవునవును, అయ్యో, అదేంటి మమ్మీ చాలాసార్లు కాల్ చేసింది. ఛా, సైలెంట్లో ఎప్పుడు పడింది ఫోను? హలో మమ్మీ. ఎక్కడ చచ్చావే నువ్వు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? అబ్బా, సైలెంట్లో ఉండిపోయింది మమ్మీ, చూసుకోలేదు. చెప్పు. ఇక్కడ కొంపలంటుకున్నాయే. చరణ్ మీద నువ్వు పెట్టుకున్న ఆశలు కలలు నాశనం అయిపోయే రోజు వచ్చిందే. ఏమంటున్నావు మమ్మీ? వెళ్లేదారిలో నీ మీద ఎవరైనా అటాక్ చేశారా? లేదు. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఏమీ లేదు. చరణ్ ఆల్బంలో నాకు బదులుగా పాట పాడింది నువ్వే కదా. ఆ విషయం గుండమ్మకి తెలిసిపోయింది. నేనేం చెప్పలేదు. నువ్వు చెప్పలేదు, కానీ ఈ విషయం ఆల్రెడీ ఆవిడికి తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఆ విషయాన్ని చరణ్కి చెప్పడానికి వెళ్తుంది. అయితే నన్నేం చేయమంటావు? నువ్వొచ్చి మా పెద్దమ్మ ఈ విషయాన్ని చరణ్కి చెప్పకుండా చెయ్యి. తనెందుకు చెప్పాలి? ఈ విషయం తెలిస్తే చరణ్ నా మొహం కూడా చూడ్డు, నన్ను పెళ్లి చేసుకోడు. చరణ్ లేకపోతే నేను బ్రతకలేను. అందుకే నువ్వొచ్చి చెప్పాలి. చూడు, నీకు ఆ రోజు అవసరం ఉంటే మేము డబ్బులు సాయం చేశాం. మీ నాన్నని ఆ డబ్బులతోనే కాపాడి బయటకు తెచ్చుకున్నాం. ఆ కృతజ్ఞత ఉంటే నాకు హెల్ప్ చేయి. కృతజ్ఞతగా ఉన్నాను కాబట్టే నీకిచ్చిన మాట ప్రకారం, నీకు రాసిచ్చిన అగ్రిమెంట్ ప్రకారం చరణ్తో నేను చెప్పలేదు. అది మా గుండమ్మ అమ్మకి తెలిస్తే ఆవిడ అడగడానికి వెళ్తే నేనేం హెల్ప్ చేయలేను. అంతేనా? అయితే నువ్వు కావాలని చేస్తున్నావు కదా. నా మీద పగ సాధించాలని ఇదంతా చేస్తున్నావు కదా. ఇందులో పగే ఉంది. నువ్వే వెళ్లి పెద్దమ్మకి చెప్పి పెద్దమ్మకి క్షమాపణ చెప్పి చెప్పొద్దని ఆపొచ్చు కదా. నేను చెప్తే వినదు కదా. మా మమ్మీ చెప్పినా వినలేదు. మరి సొంత వాళ్ళైనా మీరు చెప్పినా ఆవిడ విననప్పుడు నేను చెప్తే ఆవిడెందుకు వింటుంది? వింటుంది. నువ్వేం చెప్పినా వింటుంది అన్న నమ్మకం నాకుంది. ప్లీజ్, నువ్వే నాకు హెల్ప్ చేయాలి పల్లవి. వెళ్ళి మా పెద్దమ్మని ఆపాలి. లేదంటే నేను చచ్చిపోతాను. ఏంటి
బెదిరిస్తున్నావా? అప్పుడేమో చీటింగ్, ఇప్పుడేమో బ్లాక్మెయిలా? నువ్వు ఏమైనా అనుకో పల్లవి, నిజం చెప్తున్నాను. చరణ్ కి నిజం తెలిసిందనుకో, నేను నిజంగానే చచ్చిపోతాను. అసలు మీ డౌట్ ఏంటి మేడం? మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు? ఏంట్రా ఆవిడ అడిగేది నువ్వు చెప్పేది? అరే ఆవిడేదో మాట్లాడాలని వచ్చింది, మాటి మాటికి మధ్యలో అడ్డుపడుతున్నావు. తను మాట్లాడిని. నువ్వు చెప్పమ్మా. వాయిస్ నచ్చిన కారణంగానే అక్షితని లవ్ చేశానని క్లియర్గా చెప్పావు కాబట్టి ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. ఎందుకంటే అబద్ధపు పునాదుల మీద ఏ బంధాలు నిలబడవు. అందుకే మాట్లాడాలని వచ్చాను. ఆ రోజు గుళ్ళో అమ్మా, ఏంటమ్మా మీరు ఇక్కడికి వచ్చారు? చరణ్తో మాట్లాడాలని వచ్చాను. అమ్మా, ముందు మీరు ఇలా రండి. అది కాదు పల్లవి, అసలు రండి చెప్తానమ్మా. పల్లవి రండమ్మా.